అందరికీ జై భీమ్. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మదనపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ గతంలో అధికారంలో ఉన్న మీరు మదనపల్లి పట్ల కానీ రాయలసీమ జిల్లాల పట్ల కానీ అనేక హామీలను ఈరోజు మీరు ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే మీరు 2 సార్లు ముఖ్యమంత్రిగా, మరొకసారి కంటిన్యూగా 2 సార్లు ముఖ్యమంత్రిగా, మరొకసారి మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ రాయలసీమ జిల్లాలకు కానీ మదనపల్లికి కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్లే ఈరోజు కూడా కరువు సీమగా అల్లాడుతూ ఉంది రాయలసీమ అని చెప్పి మీ మాటలతో మీరే నిన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మేము ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నామంటే, ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ మీరు మదనపల్లిని జిల్లా చేస్తామని, మదనపల్లికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందికరమైన తీవ్రమైన పరిస్థితులు కూడా మీ పార్టీ మీరు కూడా ఎదుర్కొంటారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే వాస్తవానికి గతంలో మీరు పరిపాలన చేసినప్పుడు రాయలసీమ కానీ మదనపల్లి కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈరోజు మదనపల్లిని జిల్లా చేస్తే అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మీకు సూటిగా మేము మాట్లాడేది ఏంటంటే, మీరు మీ రాజకీయ ప్రజల కోసం అనేక రకాలైన ఎత్తులు వేస్తూ ఉంటారు. దానికి నిదర్శనమే మొన్నటి కాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే 2014 నుంచి 14లో మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకుని మదనపల్లిని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినా కూడా మరొకసారి మళ్ళా మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మీ రాజకీయ ప్రజల కోసం ఏదైతే మీరు మీ పబ్బం కట్టుకోవడం కోసం మీరు పొత్తు పెట్టుకుని ఉన్నారు. ఇదే నేపథ్యంలో మీరు కేవలం మీ స్వార్థ రాజకీయ ప్రజల కోసమే మదనపల్లి జిల్లాను వాడుకుంటే మాత్రం నిజంగా మేము చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మీరు జిల్లాను ప్రకటిస్తారని చెప్పి మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మీ స్వార్థ రాజకీయ ప్రజల కోసం మాత్రం దాన్ని ఉపయోగించుకుంటే మాత్రం భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మీకు ఒక బుద్ధి చెప్పే సంఘటన మాత్రం తీసుకొస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి మరొక అంశంగా ఇక్కడ ఏం జరుగుతా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజాపేట పార్లమెంట్ లో, మా జిల్లాలో రాజాపేట పార్లమెంట్ లో ఎలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రాజాపేట పార్లమెంట్ 2 సార్లు పార్లమెంటు కి ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడిగా ఇక్కడ చలామణి అవుతా ఉన్నాడు. అలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే మీరు కూడా ఒక బలమైన నాయకుడు పెట్టకుండా మీరు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి శత్రువులు మీరు మిత్రులు చేసుకున్నారా, లేకపోతే మీరు ఓటర్ను ఒప్పుకుని భారతీయ జనతా పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ సీటును కేటాయించారా అనే విషయాన్ని అర్థం మాకు ఈ యొక్క రాజాపేట పార్లమెంట్ లో ఉన్న ప్రజలకు ఎవరు కూడా అర్థం కావడం లేదు. శత్రువులు మిత్రులు చేసుకుని మీరు సర్దుబాటు చేసుకుని పుంగనూరు నీకు, కుప్పం నాకు, పీలేరు నీకు, రాజంపేట నాకు అని చెప్పి మీరేమన్నా సర్దుబాటు చేసుకున్నారేమో అని అనిపిస్తా ప్రజలందరూ కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేను ఒక విషయాన్ని చాలా సూటిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు అనుకోవచ్చు, ఈ రోజు ఒకవేళ రాజంపేట పార్లమెంట్ కిరణ్ కుమార్ రెడ్డిని మనం విమర్శిస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ విమర్శిస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా మాట్లాడుతున్నాం. కాదు మిత్రులని ఒక మాట చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అలయన్స్ లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వస్తా ఉంది. నేను ఒక మాట చాలా సూటిగా చెప్తా ఉన్నా, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిథున్ రెడ్డి గారు నాగుబాబు అయితే భారతీయ జనతా పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కొండచులువ. ఇక్కడ ఈయన కాటేసి పోతాడేమో, కానీ ఈయన మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం రాజంపేట పార్లమెంట్ లోకి ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన మొత్తం మింగేస్తాడు, వ్యవస్థలన్నీ మింగేస్తారు, రాజ్యాంగాన్ని మింగేస్తారు. భారతీయ జనతా పార్టీని ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజంపేట పార్లమెంట్ లోకి అడుగు పెట్టించే ప్రసక్తే లేదు. ఈయన నాగబాబు వేసి కాటేసి పోతాడేమో, వీళ్ళు కానీ ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వ్యవస్థలంతా కూడా నాశనం అయిపోతాయి, వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని ముక్త కంఠంతో
ప్రజలంతా కూడా ఎదుర్కోవాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిన్న అనేక సార్లు చెప్పారు ముస్లింల పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది, ముస్లింల పైన బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు తీసుకొని ఈరోజు సిఏఏకి మేము వ్యతిరేకమని చెప్పి మీరు ప్రకటన చేయండి. ఎందుకు మీరు ప్రకటన చేయడం లే? మిథున్ రెడ్డి గారు ప్రకటన చేశారని చెప్పి మీరు నిన్న మాట్లాడారు. ఈ రోజు మీరు కూడా ప్రకటన చేయండి. మిథున్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా వాళ్ళ రూపాల్లో తేడా ఉంటుందేమో కానీ వాళ్ళ యొక్క వ్యవహారాల్లో మాత్రం ఎటువంటి తేడా లేదు. కాబట్టి నేను ప్రజలకందరూ కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఓడించాల్సిందే. భారతీయ జనతా పార్టీని ఓడించాల్సిందంటే మిథున్ రెడ్డి గారిని గెలిపించమని కాదు, వాళ్ళు ఎన్ని సర్దుబాటు చేసుకున్నా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ఇక్కడ ఒంటరిగా వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ కూటమి, ఈ రాజకీయ పార్టీలంతా కూడా ప్రజలకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలే కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ పార్టీలే కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తును ఆదరించి మదనపల్లి నియోజకవర్గాన్ని, రాజంపేట పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని, జనసేన కూటమిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా ఎదుర్కొని ఈ రాజపేట పార్లమెంట్ లో మదనపల్లి నియోజకవర్గంలో ఏడు గుర్తు బహుజన సమాజ్ పార్టీని ప్రజలంతా కూడా ఆదరించాలని చెప్పి సమయంగా కోరుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.